మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక ట్వీట్ సోషల్ మీడియాలోను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోను తీవ్ర కలకలం రేపుతుంది. ఒక రకంగా ఇదే అంశానికి సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది అన్నటువంటి వదంతులు కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో విజయ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి చలసాని ఆంజనేయులను రిజైన్ చేయించినటువంటి విధానాన్ని సొంత తెలుగుదేశం పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. అంటే విజయ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి చలసాని ఆంజనేయులను నిన్న మొన్న నలుగురు మంత్రులు రాష్ట్రానికి సంబంధించి రంగంలో దిగి ఆయనతో రిజైన్ చేయించారు. ఒక సహకార సంఘానికి సంబంధించి ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి ఎమ్మెల్యే యొక్క ఇగోను సాటిస్ఫై చేయడం కోసం మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాషులు, పార్థసారథి వీళ్ళ నలుగురు కలిపి ఆయనతో విజయ డైరీ చైర్మన్గా రిజైన్ చేయించారన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఆ రిజైన్ చేసేటువంటి టైంలో చలసాని ఆంజనేయులు ఐసీయూలో ఉన్నారు, ఆయనతో రిజైన్ చేపిస్తున్నట్టుగా పార్థసారథి ఒక ఫోటో తీసుకుంటూ ఆ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే ఫోటోని ట్యాగ్ చేస్తూ తాజాగా ఏబి వెంకటేశ్వరరావు కూడా ఎక్స్ వేదికగా ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. ప్రభుత్వం పార్టీ రెండు కూడా ఐసీయూలో ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. అంటే ఆయనతో రిజైన్ చేయించి ఫోటో తీసుకున్నటువంటి మంత్రి పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ పార్టీలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించడమే కాకుండా 35 ఏళ్లుగా కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి చలసాని ఆంజనేయుల యొక్క రిజైన్ అతని చేతుల మీదుగా చేయించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలే మల్లగొల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఎన్నడూ కూడా తెలుగుదేశం పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు చూడలేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలనే బెదిరించి రిజైన్ చేసే విధంగా ఉన్నటువంటి పరిపాలన ఏ రకంగా అర్థం చేసుకోవాలంటూ తెలుగు తమ్ముళ్ళు ఒకరినొకరు ఈ విషయంపై చర్చించుకుంటున్న సమయంలో ఈ అంశానికి సంబంధించి చలసాని ఆంజనేయులు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ వేదికగా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే తాను రిజైన్ చేసినటువంటి అంశంలో ఎవరి ప్రమేయము లేదు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను రిజైన్ చేశాను, అంతేగాని ఎవరి ప్రమేయం లేదు, ఈ వార్తలన్నీ కూడా అవాస్తవం అంటూ ఆయన ఖండించినప్పటికీ జరిగిన పరిణామాన్ని ఇతర పార్టీల కంటే, అంటే ప్రతిపక్ష పార్టీల కంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు అన్నట్టుగా తెలిసింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. ఎతటి వ్యక్తుల యొక్క ఇగోలను కూడా సాటిస్ఫై చేయడానికి, అంటే చలసాని ఆంజనేయులు వల్లభనేని వంశీతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలన్నట్టుగా యార్లగడ్డ వెంకట్రావు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకే ఈ రకంగా ఆయనతో రిజైన్ చేయించారన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరొక పక్క సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలపై అసహనానికి గురవుతూ తీవ్ర పరుష పదజాలాలతో దూషిస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి డిబేట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డిపై మేడ విజయశేఖర్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి పచ్చి బూతుల దండకం ఎత్తుకుని అతన్ని ఒక మీడియా ఛానల్లో ఉన్నటువంటి ఆ డిబేట్లో పచ్చి బూతులు తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇటీవల కాలంలో ఎవరైనా పరుష పదజాలాలతో దూషించినా వ్యక్తిగత హననానికి గురి చేసినా వారిపై తీవ్ర చర్యలు ఉంటాయంటూ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరిని బూతులతో దూషించదంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ప్రస్తుతానికి శేఖర్ రెడ్డిపై తెలుగుదేశం అధికార ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు చూపిస్తూ ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ట్యాగ్ చేస్తూ నెటిజన్లు అయితే ఫైర్ అవుతాం జరుగుతుంది. అయితే చాలా సంయమనం పాటించినటువంటి శేఖర్ రెడ్డి కూడా అతను తిట్టినటువంటి తిట్లను అతనికే తిప్పికొడుతూ, అతను తిట్టినట్టుగా నేను తిట్టలేను, నా తల్లి లాంటిది అతని తల్లి కూడా, కాబట్టి నేను అటువంటి పదాలు నేను ప్రయోగించి తిట్టలేనంటూ అతను హుందాగా వ్యవహరించిన తీరుతో ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో జనాదరణ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నదంతా ఏదన్నా చూసినట్లయితే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చెయ్యాలి, ఎవరు కూడా ప్రశ్నించడానికి భయపడాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఫ్రస్ట్రేషన్కు గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో సొంత పార్టీ నేతలు, అంటే ప్రతిపక్ష నేతలపై ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడినా పర్లేదు, కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలనే, అంటే మొన్న
మొన్న చూసాం దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన కూడా మనం చూసాం. అందులో కూడా సొంత పార్టీ నేత అయినటువంటి లారీగా ఉన్నటువంటి నేతనే ఆయనతో రిజైన్ చేయించారు. ఏది చింతమనేని ప్రభాకర్. ఆయన ఎపిసోడ్లో కూడా సొంత పార్టీ నేత పైనే అక్కడ చిన్న ఎలిగేషన్ జరిగింది. అంటే ఏ రకంగా చూసినా సరే తన సొంత సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క ఇగోను సాటిస్ఫై చేయటం కోసం మిగిలినటువంటి వారిపై కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా ఏ మాత్రం కూడా వదిలిపెట్టట్లేదంటూ తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా చలసాని ఆంజనేయులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా తెలుగుదేశం పార్టీని కొంచెం డిఫెన్స్లోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన ట్వీట్ అయితే మాత్రం సోషల్ మీడియాను తెలుగుదేశం పార్టీని ఆలోచనలోకి నెట్టివేసిందని అయితే మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డిపై మేడ విజయశేఖర్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి పచ్చి బూతుల దండకం ఎత్తుకుని అతన్ని ఒక మీడియా ఛానల్లో ఉన్నటువంటి డిబేట్లో పచ్చి బూతులు తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇటీవల కాలంలో ఎవరైనా పరుష పదజాలాలతో దూషించిన వ్యక్తిగత హననానికి గురి చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయంటూ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఎవరిని బూతులతో దూషించదంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ప్రస్తుతానికి శేఖర్ రెడ్డిపై తెలుగుదేశం అధికార ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు చూపిస్తూ ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ట్యాగ్ చేస్తూ నెటిజన్లు అయితే ఫైర్ అవుతాం జరుగుతుంది. అయితే చాలా సంయమనం పాటించినటువంటి శేఖర్ రెడ్డి కూడా అతను తిట్టినటువంటి తిట్లను అతనికే తిప్పికొడుతూ అతను తిట్టినట్టుగా నేను తిట్టలేను, నా తల్లి లాంటిది అతని తల్లి కూడా, కాబట్టి నేను అటువంటి పదాలు నేను ప్రయోగించి తిట్టలేనంటూ అతను హుందాగా వ్యవహరించిన తీరుతో ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో జనాదరణ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నదంతా ఏదన్నా చూసినట్లయితే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చెయ్యాలి, ఎవరు కూడా ప్రశ్నించడానికి భయపడాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఫ్రస్ట్రేషన్కు గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో సొంత పార్టీ నేతలు అంటే ప్రతిపక్ష నేతలపై ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడినా పర్లేదు, కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలనే అంటే మొన్న చూసాం దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన కూడా మనం చూసాం. అందులో కూడా సొంత పార్టీ నేత అయినటువంటి లారీగా ఉన్నటువంటి నేతనే ఆయనతో రిజైన్ చేయించారు. ఏది చింతమనేని ప్రభాకర్. ఆయన ఎపిసోడ్లో కూడా సొంత పార్టీ నేత పైనే అక్కడ చిన్న ఎలిగేషన్ జరిగింది. అంటే ఏ రకంగా చూసినా సరే తన సొంత సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క ఇగోను సాటిస్ఫై చేయటం కోసం మిగిలినటువంటి వారిపై కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా ఏ మాత్రం కూడా వదిలిపెట్టట్లేదంటూ తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా చలసాని ఆంజనేయులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా తెలుగుదేశం పార్టీని కొంచెం డిఫెన్స్లోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన ట్వీట్ అయితే మాత్రం సోషల్ మీడియాను తెలుగుదేశం పార్టీని ఆలోచనలోకి నెట్టివేసిందని అయితే మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు.